క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇది రాక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. rocks.ai అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక క్రిప్టో ప్రాజెక్ట్ ఇది. అంటే ఇది మీమ్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయింది. తర్వాత కమ్యూనిటీ పెరిగి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వీళ్ళు అడుగులు వేస్తున్నారనమాట. సో రాక్స్ అంతకుముందు హిస్టరీ చూసుకుంటే ROX అనే టోకెన్ ఉండేది స్మార్ట్ DeFi ప్లాట్ఫామ్లో. అది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. తర్వాత కొన్ని కారణాల వల్ల డిస్కంటిన్యూ అయింది. మరి దాని ఫ్యాన్స్ ఊరుకోరు కదా, ROX అని రాక్స్ అనే టోకెన్ వచ్చిందనమాట మార్కెట్లోకి. మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి, జూమ్ చేస్తాను. రాక్స్ టోకెన్ సప్లై వచ్చేసి 1000 టోకెన్స్ అండి. అయితే ఇందులో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే 63% బండింగ్ అయినాయి. చూసారా, అంటే 630 టోకెన్లు బండింగ్ అయినాయి. ఇంకా మార్కెట్లో ఉన్నాయి 364 టోకెన్స్ మాత్రమే. అండ్ చాలా అంటే టెక్నాలజీ కూడా స్మార్ట్ DeFi టెక్నాలజీ. మరి స్మార్ట్ DeFi టెక్నాలజీ అంటే ఏంటంటే ఇది ఫెక్స్షీల్డ్ అనే కంపెనీ ఆడిటింగ్ చేసింది. బ్లాక్ చైన్ ఉంటుంది కదండి, ఈ ప్రోటోకాల్ని ఫెక్స్షీల్డ్ అని ఆడిటింగ్ చేశారనమాట. ఇది టోకెన్ ఆడిట్ కూడా మీరు చూడొచ్చు. 364 టోకెన్ సప్లై. కానీ చాలామంది సార్ మాకు రాక్స్ కొనాలి, ఏ విధంగా కొనాలి ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. నేనైతే ట్రై చేస్తానండి మ్యాక్సిమం కవర్ చేయడానికి. కొంచెం ఈ వీడియో 2-3 సార్లు చూడండి. అయితే డిస్క్లైమర్ చెప్పాలి, క్రిప్టో అనేది హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే క్రిప్టో వైపు రావాలి. బ్లేమింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్కు దూరంగా ఉండండి. రిస్క్ తీసుకునే వాళ్ళు, అంటే రిస్క్ తీసుకుంటాము, నో ప్రాబ్లం సార్ మేము ట్రై చేస్తామనే వాళ్ళే ఇవి ట్రై చేయండి. ఓకే, సో డిస్క్లైమర్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనం బై రాక్స్ అంటే ప్యాన్కేక్స్ యాప్ నుంచి డైరెక్ట్గా కొనొచ్చండి. ఎవరైనా ప్యాన్కేక్స్ యాప్ ఐడియా ఉంటే ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ అది ఇన్స్టాల్ చేసుకొని వాలెట్ కనెక్ట్ చేసి మీ దగ్గర BNB ఉంటాయి. ఇది BNB బ్లాక్ చైన్లో ఉందండి. ఇక్కడ రాక్స్ ఆటోమేటిక్గా వచ్చింది. సరే, మీకు ప్యాన్కేక్స్ యాప్ ఐడియా లేకపోతే ఇక్కడ రాక్స్ అనే కాపీ అడ్రస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, అది కాపీ చేసుకోవచ్చు అండి. ఇది కాపీ చేసుకొని బైనాన్స్ ఎక్కువ మంది వాడే క్రిప్టో ఎక్స్చేంజ్. ఓకే, బైనాన్స్లో ఏ విధంగా ఇప్పుడు నేనైతే ఇక్కడ రాక్స్ కాంట్రాక్ట్ అడ్రస్ను కాపీ చేశాను. డబుల్ సింబల్ ఉంది కదా, ఇది కాంట్రాక్ట్ అడ్రస్. ఇక్కడ కనుక లేకపోతే మీరు ఇంకోటి కూడా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా కాంట్రాక్ట్ అడ్రస్ బాగా గుర్తుంచుకోండి. ఇదే పేరు మీద వేరే ఫేకీ కూడా ఉంటాయి. 9A9B రాక్స్ కాంట్రాక్ట్ అడ్రస్, ఇది కాపీ చేసుకున్నాను. సరే, రాక్స్ కొనాలి ఉంది. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బైనాన్స్ క్రిప్టో ఎక్స్చేంజ్లో మీకు చూపిస్తాను. ఓకే, ఇది బైనాన్స్ వాళ్ళ క్రిప్టో ఎక్స్చేంజ్ మొబైల్ యాప్ అండి. బైనాన్స్ FIU రిజిస్టర్డ్ అనమాట. బైనాన్స్ ఎక్స్చేంజ్ అనేది వాళ్ళు ఇంకో సర్వీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే వాలెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ బైనాన్స్ ఎక్స్చేంజ్ దాకా రాలేవు అన్ని క్రిప్టో ప్రాజెక్టులు. అవి రావాలంటే చాలా టైం పట్టింది. కానీ ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న క్రిప్టో ప్రాజెక్టులు మనం బై చేయాలంటే మనకి ఒక బైనాన్స్లో Web3 వాలెట్ అనే ఒకటి వీళ్ళే ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ మీకు యాప్లో ఇది కనపడలేదనుకోండి, చాలా యూట్యూబ్ వీడియోస్ బైనాన్స్ Web3 వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు అంటే జస్ట్ యూట్యూబ్లో ఒక 5-10 నిమిషాలు చూడండి. బైనాన్స్లో Web3 వాలెట్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, తెలుగులో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో జస్ట్ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత వాలెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాలెట్ అని క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ వాలెట్ అనేది ఎనేబుల్ అయ్యింది. మీకు కనపడలేదు అనుకోండి, కొన్ని యూట్యూబ్లో రీసెర్చ్ చేయండి. మరి ఈ బైనాన్స్ Web3 వాలెట్కి ముందుగా మనకి BNB కానీ USDT కానీ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ వాలెట్కి మనకి బ్యాలెన్స్ అనేది పంపించుకోవాలి. ఈ వాలెట్కి బ్యాలెన్స్ ఎలా పంపించుకుంటామంటే ఎసెట్స్ అని ఉంది కదండి, ఇక్కడ ఎసెట్స్ అని క్లిక్ చేయండి. ఎసెట్స్ అని క్లిక్ చేస్తే రిసీవ్ అని ఉంటుంది. ఇక్కడ రిసీవ్ టోకెన్స్ ఫ్రమ్ బైనాన్స్ ఎక్స్చేంజ్. బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్గా రిసీవ్ చేస్తే స్పీడ్గా అయిపోయింది. లేదు మీకు ఇండియన్ ఎక్స్చేంజెస్లో ఏదైనా అక్కడ వాలెట్లో బ్యాలెన్స్ ఉంది, USDT కానీ BNB కానీ లేదా వేరే ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉంది, అక్కడ నుంచి రిసీవ్ టోకెన్స్ వయా అడ్రస్ అంటే వేరే అడ్రస్ నుంచి పంపించాలనుకుంటే ఇది క్లిక్ చేయాలి. నేను
ఒక వాలెట్ నుంచి ఈ యొక్క 165 ఉంది కదండి, ఈ ఒక్క వాలెట్కి నేను బిఎన్బి కాయిన్ అనేది పంపించాను. ఇది కాపీ చేసి నేను అక్కడ నుంచి పంపించాను అనమాట. సో క్రెడిట్ అయింది యాక్చువల్గా. నేను చూపిస్తాను మీకు. బిఎన్బి అనేది ఇప్పుడు 0.1 అని ఉంది కదండి, అది క్రెడిట్ అయింది. మరి ఇక్కడ నుంచి రాక్స్ ఎలా కొనాలంటే, కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసాం కదండి ఇందాక, లేదంటే మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసుకుందాం. 9A 9B. ఓకే, కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేశాను. కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసి, సో ఇది చెప్పే ముందండి, ఇందాక ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఇది అఫీషియల్ బైనాన్స్ ఎక్స్చేంజ్ అండి. ఇక్కడ మీకు వాలెట్స్ అని ఉంటుందండి. ఒకవేళ లేదు అంటే ఎసెట్స్ అని కాదు, వాలెట్స్ అని ఉంటుంది యాక్చువల్గా. ఇది కనుక ఎనేబుల్ కాకపోతే, నాకు ఎనేబుల్ అయింది కాబట్టి నేను వాలెట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ ఆప్షన్ చూసారా మీకు, ట్రేడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ట్రేడ్కి వెళ్ళాను. ఇప్పుడు డిఫాల్ట్గా ఏముంటుందంటే అండి, బైనాన్స్ నుంచి యూఎస్డిటీ ఉంటుంది. కానీ రాక్స్ అనేది ఇనీషియల్ ప్రాజెక్ట్ కదా, మనమే సెర్చ్ చేసుకోవాలి. ఎలా సెర్చ్ చేసుకోవాలంటే, సెర్చ్ టోకెన్ సింబల్ ఆర్ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఉంది. నేను కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేశాను కదా, దాని నుంచి సెర్చ్ చేస్తాను. రిజల్ట్ అనేది ఏమీ లేదని చూపించింది. చూద్దాం. కాదు, ఎందుకో తెలుసా, ఇందాక వాలెట్ అడ్రస్ కాపీ చేసిందే ఉందన్నమాట. సో ఇది రాంగ్. నేను కాంట్రాక్ట్ అడ్రస్ సరిగ్గా కాపీ చేయాల. మళ్ళీ కాపీ చేద్దాం. కాంట్రాక్ట్ అడ్రస్ అనేది 9A 9B. కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది పేస్ట్ చేద్దాం. అందుకనే క్రిప్టోలో కాంట్రాక్ట్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది క్లిక్ చేశాను. మరి నాకు ఇక్కడ 0.1 బిఎన్బి ఉంది కదా, నేనేం చేస్తానంటే, ఎప్పుడైనా మొత్తం బిఎన్బితో కొనకూడదు, కొంచెం గ్యాస్ ఫీజు ఉంచుకోవాలి. అందుకనే 0.05 బిఎన్బి ఉందనుకోండి, 0.05 కాదు, 0.05 అంటే $30 అప్రాక్సిమేట్గా. $30కి కొంటే స్వాప్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపించిద్ది అనమాట ఎంత నెట్వర్క్ ఫీజు ఎంత పడుతుంది, మీకు ఎంత రాక్స్ వచ్చింది అని. కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అయిందండి ఆర్డర్. వావ్, సూపర్. 0.5 బిఎన్బి నుంచి రాక్స్కి వచ్చిందనమాట. సో చూసారు, రాక్స్ బ్యాలెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మరి ఎలా తెలిసిద్ది సార్ రాక్స్ ఎలా వచ్చింది వాలెట్లో కంటే, ఇక్కడ రాక్స్ అనేది అంత ముందు కన్నా కొంచెం యాడ్ అయింది, $92 వర్త్ వచ్చింది. మరి నేను రాక్స్ని అమ్మాలనుకుంటున్నాను, నాకు రేటు పెరిగింది, కొంచెం అమ్మాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, రాక్స్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇది ట్రేడ్ సింబల్ అనమాట. ట్రేడ్ సింబల్ క్లిక్ చేసి యూఎస్డిటీలోకి మార్చుకోవచ్చు, లేదంటే బిఎన్బిలోకి మార్చుకోవచ్చు. బిఎన్బి అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ 0.16 ఉంది కదండి, నేను మొత్తం అమ్మక్కల 0.03 రాక్స్ అమ్ముదాం అనుకుంటున్నాను. అప్పుడు చూసారా, $16 వర్త్ స్వాప్ అని క్లిక్ చేశాను. సో ఇది కన్ఫర్మ్. ఇది ఆర్డర్ సబ్మిట్ అయింది. అంటే నేను ఇది ఎందుకు చూపించానంటే, మీకు తెలియాలి కదా, కొన్నప్పుడు ఓకే వస్తుంది, మరి అమ్మినప్పుడు మనకి బిఎన్బి వస్తుందో లేదో కూడా మీకు ఐడియా ఉండాలి. కానీ రాక్స్ చూసారా, వాలెట్లో ఇందాక 0.16 ఉంది, రాక్స్ అనేది తగ్గింది 0.13, ఇది 0.07. బిఎన్బి అనేది పెరిగిందనమాట మన వాలెట్లో. ఇది ఇంకా ఎలా తెలిసిద్ది అంటే, మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది, సక్సెస్ఫుల్లీ స్వాప్డ్ అని. సో ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు నాకు బిఎన్బి 0.07 అయింది, రాక్స్ ఇందాక 0.16 ఉంది కదండి, 0.13 అంటే సక్సెస్ఫుల్గా రాక్స్ కొన్న తర్వాత అమ్మడానికి కూడా వీలుంది. సో ఈ విధంగా మనం బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళది Web3 వాలెట్ ఉందండి. చాలా సింపుల్గా మనకి ఏదైతే కాయిన్స్ కావాలనుకుంటున్నామో అవి కొనుక్కోవచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే సో లైక్ చేయండి.